ఋషికొండలో గత ప్రభుత్వం నెక్స్ట్ మరలా మేమే అధికారంలోకి వస్తున్నాము, వైజాగ్ నుంచే పాలన ఉంటుంది, వైజాగ్లోనే మా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి రిజల్ట్స్ కంటే ముందే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేశారా ముందుగానే పలానా టైము పలానా డేట్ అనేది కూడా పెట్టుకొని మంత్రికి ముఖ్యమంత్రి గారికి అధికారిక భవనం కావచ్చు, కొన్ని కార్యకలాపాలకి సెక్రటరేట్ వాటికి సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్లు కావచ్చు, ఇప్పుడు ఆ బిల్డింగుల్ని టీడీపీ దాన్ని అదేందో హైప్ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడవచ్చు? అవి ప్రభుత్వ ఆస్తే కదా, అది ప్రభుత్వ. మీరు అన్నారు వైకాపా మాత్రం స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారికి మేము చెప్పలేదు, ఎక్కడ రోజు గారు మిగతా వాళ్ళు మాట్లాడుకున్న మా సంబంధం లేదు, వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు మేము ముఖ్యమంత్రి ఎప్పుడన్నా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు ఉంటున్నారని అని స్పష్టంగా చెప్పారు. వాళ్ళు మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర మిగతా వాళ్ళకి కానీ వస్తే వాళ్ళ కోసం ఒక మంచి గెస్ట్ హౌస్ కూడా లేదు, సర్క్యూట్ హౌస్ ఉండేది ఎన్టీ రామారావు వచ్చినప్పుడు. ఒకప్పుడు ఏమీ లేని సందర్భంలో మేము నిర్మించే ముఖ్యమంత్రి గారికి చెప్పారు ఎవరని వాళ్ళు వివరణిస్తున్నారు. నేనేమో గంటా శ్రీనివాసరావు గారు ఆ ప్యాలెస్ని ఓపెన్ చేశారు, మొత్తం చూపించారు. దాంట్లో నాకు అర్థం కాదండి, ఎవరికి పెట్టినా సరే అంటే సరే వీళ్ళు వైకాపా మద్దతుగా వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ మీరు చెప్పిన ఇందాక మాట్లాడింది ముఖ్యమంత్రి గారికి 4 భవనాలేమో 7 బ్లాక్లు ఉన్నాయంట, దాంట్లో ఒక బ్లాక్ ముఖ్యమంత్రి గారికి, అవును, వేంగి ఒకటి, వేంగి 2 ఒకటి, కళ్యాణి ఒకటి, ఏదో కాగతి చాలా ఉన్నట్టున్నాయి. దాంట్లో 4 బ్లాకులు ఏమో కార్యాలయాలకి, 3 బ్లాకులు నివాసాలకు, అందులో ఒకటి రెసిడెన్షియల్లో ఒకటి గెస్ట్ హౌస్లుగా అన్నారు. నాకు అర్థం కాదు, 26 లక్షల రూపాయల బాత్టబ్ ఏంటండి, 13.5 లక్షల రూపాయల కమౌంట్ ఏంటండి? ఒకవేళ ప్రధానమంత్రి గారు దేశ అధ్యక్షులు ఎవరైనా వస్తే వాళ్ళకి దండపు కూర్చోరా? మీరు హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయం ఒకటి ఉంది. అవును, 7 నెలలు వచ్చాను రాష్ట్రపతి గారిని అక్కడ ఆయన కలిసి వచ్చి ఎవరిని ప్రణబ్ ముఖర్జీ గారిని కలవడానికి వెళ్ళాం. ఇంతకుముందు వాళ్ళని కూడా చాలామంది కలిసి వచ్చాం, 3 రాష్ట్రపతిని వస్తే కలిసాం కదా మన రాష్ట్ర హక్కుల కోసం. అది ఎలా ఉందో చూడండి. అది రాష్ట్రపతి గారు వస్తే ఎందుకని ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు? 452 కోట్ల రూపాయలు ఎవరి కోసం అండి ఇది? అంటే పెట్టకూడదా అంటే ఇంతకుముందు బూడిలో పోసారు, నేను దాన్ని చూశాను. పురస్కారాలు పెట్టారు 3,200 కోట్లు, దాంట్లో 100 కోట్ల వరకు కనపడలేదు. అంటే ఆరోపణ చేస్తే ప్రత్యారోపణ చేయాలా? నా అనుమానం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు బిల్డింగ్కి వచ్చినప్పుడు అది చూసుంటారు, ఇక్కడ రాజ్యసభలో ఉంది, మనం కూడా ఒకటి కట్టుకుందాం అక్కడని, సేమ్గా కనపడుతుంది. ఇక్కడ కేసీఆర్ని తిట్టిన రాజ్యసభలోకి మీద నాయకులు వెళ్ళిపోయారు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆ పొరపాటు అక్కడ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అర్థం కాదు, అంత విలాసాల పట్ల మోజు. అది వ్యక్తిగత విలాసాల గురించి ఆయన కూర్చుకుంటే ఎవరేమనుకోరు, మిగతా వాళ్ళు నేను ఎప్పుడు మాట్లాడేది వ్యక్తిగత గురించి. నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్ గురించి ఏ రోజున జీవితంలో కామెంట్ చేశానా? అబ్సల్యూట్లీ వ్యక్తిగతంగా వ్యక్తిగత అవినీతి వాళ్ళని మాట్లాడిన అసలు. కానీ అధికారికంగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే 20 లక్షల బాధ్యత దేనికోసం అండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరి కోసం? సమాధానం చెప్పండి అమర్నాథ్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పండి, ఎందుకోసం తెలియలేదు కదా, ఎందుకోసం? ఎందుకంటే ఇంత దుర్వినియోగం కింద కనపట్లేదు అది మీకు? అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఇది. సరే, నేను దీంట్లో చేస్తే ఇంకోటి మాట్లాడుతున్నా. నిన్న ఒక ఆయన టీవీలో మాట్లాడితే ఇది సప్త ఋషులు పూజలు చేసిన నివాసం ఉన్న ప్రాంతం, ఈయనేదో పక్కగా ఋషులు గారు చేసినట్టు. నేను పాపం యాంకర్ గారిని ఏమన్నా కానీ దయచేసి వాళ్ళు సవరిస్తున్నారు. సప్త ఋషులు తపస్సు చేస్తే ఇంతకుముందు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మిగతా అందరూ కూడా, రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఆ సప్త ఋషులు చేసే దగ్గర హరిత రిసార్ట్స్లో పెట్టిన మందుకి, డ్రింక్స్కి, నాన్ వెజిటేరియన్కి పర్మిషన్ ఇచ్చారా? అలా కొండ అండి, ఇంకొక ఆయన చెప్తాడు, ఆ కొండ అంట సునామీ నుంచి విశాఖపట్నాన్ని కాపాడేస్తుందంట. వెళ్ళరండి, రోజు మేము చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాం. ఆ కొండ ఎంత ఉండదు, బుడ్డకొండ చెప్తున్నాను. అందులో ఇంతకుముందే 5-6 ఎకరాలు ఎంత తెలియదు నాకు, సబ్జెక్టు కరెక్షన్. ఇంతకుముందు హరిత రిసార్ట్స్ ఉండేవి. అంటే ఇప్పుడు మొత్తం ఆ కొండ మీద 9.8 ఎకరాలు కట్టినట్టే గవర్నమెంట్ నివేదిక ఇచ్చింది. రెక్కలో కొంత పెంచి కట్టుంటారు, అది కొంచెం ట్రిమ్ చేసి ఉంటారు, దానికి ఏదో పెట్టుంటారు. ఆ కొండలో ఈసీఆర్జెట్టి నిబంధనలను ఉల్లంఘించారనేది సుప్రీంకోర్టుకు రాశారు, భీకరమైన పోరాటం చేశారు. ప్రత్యేక హోదా మీద పోరాటం చేయాల్సింది జగన్ గారు, దీని మీద పోరాటం చేసి దాంట్లో 100 వంతు పెట్టుంటే చంద్రబాబు నాయుడు గారి మీద చేసే కక్షాదింపులో ప్రత్యేక హోదా వచ్చేసేది. వీళ్ళు కూడా దీని మీద ఎంత ఆయన పోరాడారు కదా ఢిల్లీలో కూర్చుని, ఆ పోరాటం మీద హోదా మీద విభజన హామీలు పెడితే ప్రజలు బాగుపడేవారు. ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను నేను. కానీ సరే, ఇప్పుడు అది కాదు అసలు ఆ కొండ. అది ఇంతకుముందు పాలకులు ఏం చేశారండి, ఎన్ని కొండలు, 40-50 కొండలు ఇక్కడి నుంచి అక్కడ ఉండే కొండల్ని ఇష్టం వచ్చినట్టు పందిరకు, వాళ్ళ విశాఖపట్నం అద్భుత సౌందర్యాల నిలయం, ఒక న్యాచురల్గా ఉండేది. కొండలను చూస్తే మనకి ఎంత ఆనందం వేస్తుందో, అగ్రహాన్ని చూస్తే దా కొండలు ఇచ్చేసారు. రండి నేను చూపిస్తాను మీకు, ఎన్ని కొండలను చూపిస్తారు. దీనికన్నా 50 రెట్లు 100 రెట్లు కొండల మీద వికారంగా కనపడిన బిల్డింగ్లు కనపడుతున్నాయి. ఏందండి ఇది? వ్యాలీస్లోని రిడ్జిల్లోనే ఇవ్వాలా? ఎంత ప్రదేశాలనే కొండల్ని అప్పకి చెప్పేశారు ఇంతకుముందు.
ఎంతకుండా రండి, చాలామంది దూరం నుంచి చూస్తా ఉన్నారు, టింగ్ 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 అని మ్యూజిక్లో చూసుకుంటున్నారు. ఏంటది? ఈయన చేసింది ఖచ్చితంగా తప్పు. ఈ విధానం వాళ్ళు సవరించుకోవచ్చు, ప్రధానమంత్రికి రాష్ట్రపతి కానీ పచ్చి అధికార దుర్వినియోగం. ఇవాళ నేను ఇంకొక విషయంలో ఇంకోటి మనవి చేస్తున్నాను. మీకు టంగుటూరి ప్రకాష్ మంత్రిగా తెలుసా? ఎస్ సార్. పరిచయం ఉందా? పరిచయం నా ఏజ్ ఏంది ఇప్పుడు ఆమె సీరియస్ సబ్జెక్టులు మామూలుగా అడిగాను. కానీ ప్రకాశం మంత్రులు గారు ఆయన ఒకరోజు సంపాదనతో కారు కొనుక్కునేవారు. బారిస్టర్ రాసి లండన్లో చదువుకునిచ్చారు. అతి పేద కుటుంబంలో ప్రకాశం జిల్లాలో పుట్టి రాజమండ్రి పడవలో వెళ్ళారని చాలా చాలా బకింగ్హామ్ కెనాల్ ఆయన జీవిత చరిత్ర చదవండి. చాలా కష్టపడ్డాడు. బారిస్టర్ ఒక రోజు సంపాదనతో కొనుక్కుని ఆయన సర్వం త్యాగం చేసుకుంటూ వెళ్ళాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అనేవారు అప్పుడు ప్రొవిన్స్కి. తర్వాత ఆంధ్రప్రదేశ్ని మొత్తం ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చనిపోయే ముందు చాలా కడు బేదరికం అనిపించారు. ఒకరోజు ఆయన్ని శాలువ కప్పటానికి వచ్చి కప్పారంట ఎవరు. శాలువ నాకెందుకయ్యా, పొద్దున కూడా తినలేదు, 4 అరటిపళ్ళు తీసుకొస్తే కడుపు నిండేది కదా అన్నాడు. నిజమండి. ఇంటానికి నూపెన్ చక్రవర్తి గారు లాంటి వాళ్ళు ఆయన జీవితం అంతా ముఖ్యమంత్రి పదం అన్ని సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే హాస్టల్లో చిన్న గది ఇస్తారండి. ఆ గదిలో చిన్న గది, టాయిలెట్, ఒకసారి బయట కూడా ఉందంట టాయిలెట్. ఆ గదిలో ఆ జీవితాంతం వరకు గడిపాడు ఆయన పెన్షన్ తీసుకుంటా. అలాగే మన కలాం గారు మహానుభావుడు, ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన వస్తువులు ఏంటంటే మొత్తాన్ని వచ్చిన గిఫ్ట్లని అక్కడ వదిలిపెట్టాడు. 2 సూట్ కేసులు, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఆయనకు వచ్చిన ఇది అంతా ఏది, ఆ పుస్తకాలు ఆయన ఆస్తి ఏదో 4 జతలో ఆయన మిగిలింది. వీళ్ళు ఏమంటారంటే ఆయన పిల్లలు లేరు. పిల్లలు ఉన్న చంద్రరాజేశ్వరరావు గారు ఏంటండి చెప్పండి నాకు. ఓ అతిపెద్ద భూస్వామి, 100 ఎకరాల భూస్వామి, చలపరాజు గారి మీద పోరాడారు. ఈ దేశంలోని చక్రాన్ని తిప్పిన సిపిఐ 2వ అతిపెద్ద పార్టీకి దశాబ్దాల పాటు తిరుగులేని నేతగా ఉన్నాడు. ఎవరన్నా నెహ్రూ గారి కన్నా ఇందిరాగాంధీ గారన్నా మాట వినాల్సిన పరిస్థితి. అట్లాంటి ఆయన ఆఖరి వరకు ముగ్ధభవన్ అని హైదరాబాద్లో ఒక చిన్న గదిలో 1 జత చెప్పులు, 4 జతల బట్టలు, చేతి సంచి, 10 పుస్తకాలు ఆయన ఆస్తి. ఓకే. ఏంటండి తరిమెల నాగిరెడ్డి గారు తెలిసి ఎవరు? సార్, తరిమెల సాల్యూట్ చేయాల్సిన వ్యక్తులండి. చంద్రరాజేశ్వరరావు గారు, తరిమెల నాగిరెడ్డి గారు, పుచ్చలప సుందర గారు, ఆర్ట్ల రామచంద్రారెడ్డి, ఆర్ట్ల కమలాదేవి గారు, వాళ్ళు అత్యంత సంపన్నులండి. ఏం జరిగింది ఆఖరికి? ఓ పక్కన ఈయన ఇటు వచ్చారు, వాళ్ళ బావమరిదిని ఓడించాడు ఎన్నికల్లో, అనంతపురం టౌన్ ఎన్నికల్లో నీలం సంజయ్ రెడ్డి గారు బావగారు. ఈయన చేతిలో ఆయన ఓడిపోయారండి. తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారు. ఈయన పార్లమెంట్ ఎంపీకి వెళ్ళి తర్వాత మేళ్ళకి వచ్చి ఇది పార్లమెంట్ పందుల రోడ్లు అని రాశాడు. ఆయన బయటకు వచ్చేసి ఒక విప్లవ ఉద్యమాలకు వెళ్ళారు. ఆ దాంట్లోనే ఆయన బాగా ఉన్నాడు. ఈయన ఎలాంటి జీవితం గడిపారండి? నేను మామూలుగా అంటున్నాను. దామోదర సంజీవి గారు ఆయన మీద ఈ దేశంలో అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి. ఆయన 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చాడు. ఫస్ట్ టైం దళితుల కింద, మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి కూడా దేశంలో. ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తే చాలామంది ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడు, బ్రహ్మాండంగా ఆయన కట్టుకున్నాను. కేరళ నుంచి పంత్ గారు అనుకుంటూ వచ్చారనుకుంటున్నారు. వచ్చి చూసిన తర్వాత హైదరాబాద్ ఏంటి ఎక్కడ ఉండి వేసారు, అధికారి నివసం ఉంటున్నాడు, ఏమన్నా ఖర్చు పెట్టి మామూలుగా జీతాకి వెళ్ళిపోతాడు. ఏమీ లేవు, విలాసాలు కూడా లేవు, అది లేవు, ఇది లేవు. మొత్తం అంతా కర్నూలులో పెట్టుకున్నారు సార్, ఇల్లు విందర్మలం. సరే బయలుదేరి వెళ్ళంటే వెళ్తే కారు ఆపాయంట. ఈయన చూడవే వెళ్ళంటే అక్కడ చూడండి పాక ఉంది అక్కడ. వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకోండి సార్. మరి ఏదో అన్నారు, ఏమీ లేదు సార్, ఆయన దగ్గరే ఉండదు సార్, ఎవరిని వెళ్తే అక్కడ తిని హోటల్ తిని వెళ్ళిపోతాడు ఈయన. ఇదేంటిది అసలు? అలాంటి ఆయన మీద ఇవాళ అలాంటి ఉండమని నేను ఇవాళ చెప్పనండి. కంఫర్టబుల్గా ఉండొచ్చు వాళ్ళు. ప్రభుత్వ ధనాల మీద కేసీఆర్ గారి ప్యాలెస్ ఏంటండి, ఇవాళ ఈ ప్యాలెస్ ఏంటండి? అధికార నివాసాలు కూర్చోబెట్టింది. దానికి కౌంటర్గానేమో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం ఖర్చు పెట్టినాయి అని ఇవాళ వైకాపా వాళ్ళు వేశారు. హైదరాబాద్లో మీ దానికోసం ఖర్చు పెట్టారు, లేదా సెక్రటరియట్ కోసం 14-30-40 కోట్లు ఖర్చు పెట్టారు, 50 కోట్లు. అంటే నేను ఒకరిని మద్దతు ఇస్తున్నాను, ఇంకోళ్ళు వ్యతిరేకిస్తున్నాను కాదు. వీళ్ళ యాటిట్యూడ్ మారాలండి. నేను గుడ్స్లో ఉండి పాలన చేయాలని చెప్పట్లేదు. ఈ జవాబుది వాళ్ళు కస్టోడియన్స్ ఆఫ్ ద అంటే ఈ ట్రస్ట్ ప్రజల ట్రస్ట్కి కస్టోడియన్స్, ధర్మకర్తలు అన్నవాళ్ళు, అంతేగాని రాజాధిరాజులు కాదు. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఈ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు చూసారా, ఉమ్మడి రాష్ట్రాలు ఉన్న 94 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు ఇటు ఇప్పుడు అంతే సంఖ్య ఉంది. వీళ్ళందరూకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే ఇంత ముందుగా చెప్పాను, భారత రాజ్యాంగం ఇచ్చిన డ్యూటీ. స్పెషల్ డ్యూటీస్ ఏం లేవండి, అధికారాలు పెద్ద కాదు. వీళ్ళు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, అక్కడ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడటం,
చట్టసభల్లో తీర్మానాలు చేయటం, సవరణలు చేయటం, వీళ్ళకి ఇచ్చిన డ్యూటీ ఇదే. ప్రభుత్వం ద్వారా పనిచేయించాలి ప్రజాప్రతినిధులు రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్, ప్రజా సేవకులు అన్నారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు సామంతరాజుల్లో తయారయ్యారండి. 90 అందరినీ 100లో 90 తీసేయండి, లేకపోతే సామంతరాజులా తయారయ్యారండి వీళ్ళు. ఏం చేస్తున్నారు చెప్పండి ఒక్కొక్కళ్ళు. వీళ్ళ కనుసన్నల్లో సీఏ పనిచేయాలి, మార్చేయి, లేకపోతే డిఓలనేమో వాళ్ళు ఇక పెద్ద మంత్రులు మాట్లాడతారు, ఇక ముఖ్యమంత్రి ఏమో సామంతరాజు. వాట్ ద చీఫ్ మినిస్టర్ ఈజ్ ఫస్ట్ అమాంగ్ మినిస్టర్స్. అది రాజీనామా చేస్తే మంత్రివర్గం రాజీనామా మొత్తం పోతుంది, అంతే తప్ప అది కాదు. వాళ్ళేమో వీళ్ళు సామంతరాజులు, వీళ్ళేమో మహారాజులు. ఇక ఢిల్లీలో ఉన్న పాదశాలు చక్రవర్తిలా. ఎంపీలందరూ నేను అడుగుతున్నాను, ఏంటి వీళ్ళ డ్యూటీ ఏంటి? ఇది మారాలంటున్నాను. మారాలంటే ఏం చేయాలి? మీ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళకు ఓటేయాలి. నీతి నిజాయితీ, ఎన్నిసార్లు చెప్పాను మీ దగ్గర నేను, నీతి నిజాయితీ పనులకు ఓటేయండి. ఏ పార్టీ అయినా పర్వాలేదండి, ఇండిపెండెంట్ అయినా పర్వాలేదండి. కులం, మతం, లేకపోతే వారసత్వ రాజకీయం, ధనం, డబ్బు, మద్యం ప్రభావం లేకుండా గెలుస్తాడో లేదు తర్వాత మీరు వేయండి. 30,000 మంది వేయండి, 40,000 మంది వేయండి. మీలాంటి మంచి వాళ్ళు, అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వేయండి. నెక్స్ట్ టైం వాళ్ళకి టికెట్లు దొరుకుతాయి. ₹1 లేకుండా నిజాయితీ ఉందిరా వీళ్ళు చేసేటారు. నెక్స్ట్ టైము 100 కోట్లు ఉన్నాడు బదులు 100 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టుకుని 40,000 ఓట్లు ఉన్నాడు గొప్పాడు కదా, వీళ్ళకి వేస్తే న్యాయంగా ఉంటామండి. లేకపోతే పతనం అయిపోతుందండి సమాజం. అందుకని ఈ అహం వదిలిపెట్టుకోవాలి పాలకులు. ప్రజల డబ్బులతో దుర్వినియోగం చేయడానికి తగ్గించుకోవాలి. సాధారణ కంఫర్టబుల్గా వాళ్ళకు ఉండే, ఎందుకంటే వాళ్ళు ఉండే టైము రోడ్డు మీద వాళ్ళని ఎందుకు అలౌ చేస్తారో తెలుసా? వాళ్ళ టైం మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు మన లైఫ్ గురించి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ కారులో గంటల సేపు ఆగిపోతే అంతే దాని గురించి ప్రజలను గంటలు ఆపన్నాం. అద్భుతమైన ట్రాఫిక్ టెక్నాలజీ, ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ, టెకెల్మని అక్కడ ఆపేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా పాత ఫోన్ల మీద ఆధారపడతా మీరు చూస్తున్నారు కదా, బయలుదేరినాడు అక్కడ వెంటనే ఆపేయండి అంటే గంటలు ఆపుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు గ్రీన్ ఛానల్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను కాదని గ్రీన్ ఛానల్ అనకూడదు, కానీ సరే త్రూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటిలో మనం వాళ్ళకి ఎందుకు ఉండాలి నేను అన్నాం. అందుకని ముఖ్యమంత్రి కానీ వాళ్ళు మన కోసం పనిచేస్తూ ఉన్నారు. అలాగే న్యాయమూర్తులు ఉన్నారు, వాళ్ళు జడ్జీలు మన కోసం పనిచేస్తున్నారు. కొంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందండి వాళ్ళకి. కానీ ఇలా ఈ దుర్వినియోగాలు ఏంటండి? పార్టీ డబ్బులు కమ్మోడికి 13,50,000 ఏంటండి? 26 లక్షలు ప్రభుత్వ నిధులతో. దాంట్లో 26 లక్షల డబ్బులు ఎవరు? ఏంది అమర్నాథ్ గారు ఇది? అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. మన పార్టీలు పక్కన పెట్టండి, ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదో సైడ్ ఫుల్ స్టాప్ కావాలి. వీళ్ళు చేశారు, వాళ్ళు చేసిన అందరూ దాదాపుగా మారాలండి. ఎక్సెప్ట్ వామపక్షాలు. ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి, మిగతా వాళ్ళు ఏమన్నారు, అందరూ కూడా ఒకళ్ళతో చెడిపి ఉండొచ్చు. బట్ 90% మంది చాలా ఆనెస్ట్గా పనిచేసి ఉన్నారు. బీజేపీలో కూడా మీరు చూశారు, అజయ్ మోహన్ బిస్త్ గారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు, తెలుసు కదా మీకు. గత 7 సంవత్సరాల నుంచి ఆయనే పనిచేస్తుంటున్నారు. ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కుటుంబం కానీ సోదరులు కానీ చూడండి మీరు ఎలా ఉంటారు. అజయ్ మోహన్ బిస్త్ గారు అంటే యోగి ఆదిత్యనాథ్ గారి పేరు వచ్చింది కదా. చాలా చాలా హంబుల్ జీవితం. వాళ్ళ సిస్టర్ ఇంటర్వ్యూస్ చూశాను నేను. మోడీ గారి కుటుంబం గురించి నేను మాట్లాడను. పంకజ్ మోడీ గారు, ప్రహ్లాద్ మోడీ గారు ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారని నేను మన ఆదాని గారు వారికి ఉన్నారు, మనకు లేదు. ఆదాని గారి గురించి మాట్లాడను. కానీ మిగతా వాళ్ళు అనేక మంది ఉన్నారు చూసారా. రియల్లీ అప్రిషియేట్ అండి. బీజేపీలో రాజేశ్వరరావు గారు, కొంతమంది చాలా గొప్ప మనుషులు ఉన్నారు. దత్తాత్రేయ గారు చాలా కాలం మీరు చూశారు కదండి, ఆయన ఒక సంఘటన కార్యకర్తలు ఉన్నారు. చాలామంది సంఘటన వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతూ చాలా కష్టపడతారు. అంటే నేను మనువాద వ్యవస్థను వ్యతిరేకిస్తాను, కానీ ఒక సర్వీస్ రామకృష్ణ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దివిసీమ తుఫాను రామకృష్ణ మిషన్ వాళ్ళు ఎంత సేవ చేశారండి. ఐ షుడ్ అప్రిషియేట్ దట్ వన్. మైనస్లు ఉంటే ఉండొచ్చు. ఒక సమాజ సేవ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను.